జూన్ 23, 24, 25 తారీఖులలో కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తుల ఇంట్లోకి ఒక దైవశక్తి రాబోతూ ఉంది. ఈ దైవశక్తి మీ ఇంట్లో ఉంది అని మీరు ఎలా గమనించాలి? అసలు ఏ దైవశక్తి మిమ్మల్ని కరుణించబోతూ ఉంది? హలో, అందరికీ నమస్కారం అండి. మనలో నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటారు కదా. అలా ఎవరితో చెప్పుకోలేనటువంటి సమస్యల నుండి మనం విముక్తిని పొందాలి అంటే శ్రీ కాళీ మాతా జ్యోతిష్యాలయం స్త్రీ పురుషుల వశీకరణ స్పెషలిస్ట్, స్త్రీ పురుష వశీకరణ ప్రత్యేకంగా చేయబడును. వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి 7780547252. ప్రేమ సమస్యలు, విద్యా సమస్యలు, కోర్టు సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, వ్యాపార సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకు అయినా బెస్ట్ వశీకరణం చేయబడును. బెస్ట్ వశీకరణ ఆస్ట్రాలజర్ ఈ గురువు గారు. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ మరియు ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఎలాంటి పర్సనల్ సమస్యలకైనా గురువు గారిని నమ్మకంతో ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి. మీకుండే సమస్యలకి పరిష్కార మార్గాన్ని తెలుసుకోండి. ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 2, 3, 4 పాదాలు, శతభిషం 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 2, 3 పాదాలలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అంటే కుంభరాశి వారికి ఎలా ఉంటుందంటే, ఈ యొక్క కుంభరాశి వారు వీరు చూడటానికి చాలా అందంగా మరియు ఆకర్షణీయంగా ఉంటారు. విశాలమైనటువంటి నుదురుని కలిగి ఉంటారు. మంచి హైటుని కలిగి ఉంటారు. వారి ముఖంలో ఒక కాంతి అనేది ఉంటుంది. వారి కళ్ళల్లో ఒక వెలుగు ఉంటుంది. వీరిని ఎవరైనా చూడగానే అంటే అనుకుంటారు అసలు ఎంత అందంగా ఉంది అన్నట్టుగా చూస్తూ అలానే ఉండిపోతారన్నమాట. అలానే ఈ రాశిలో జన్మించిన ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, మగవారు కూడా అంతే అందంగా ఉంటారన్నమాట. మంచి హైటుని, మంచి పర్సనాలిటీని కలిగి ఉంటారు. అలానే వీరి ఆలోచనలు కూడా చాలా తెలివిగా ఆలోచిస్తారన్నమాట. కుంభరాశి వారు చురుగ్గా తెలివిగా ఆలోచిస్తారు. కానీ వీరు ఎవరికి ఏ హాని చేయరు. వీరి వల్ల ఎవ్వరికి ఏ చిన్న హాని కూడా జరగదన్నమాట. తెలిసినా తెలియకుండా వీరు ఒకరికి మంచి చేయడానికే ప్రయత్నిస్తారు. వీలైనంత మట్టుకి వీరి వల్ల అయితే మంచి చేస్తారు, లేదా సైలెంట్గా ఉంటారు. అంతేకాని వీరు ఒకరికి హాని చేసేటటువంటి వ్యక్తులు మాత్రం కానే కాదు. ఒకరికి హాని మాత్రం చేయరన్నమాట. ఈ రాశి వారు ఏంటంటే ఒకరికి హాని కలిగించే వ్యక్తులైతే కాదు. ఈ కుంభరాశి వారు వీరు తెలిసి ఎవరికి ఏ హాని కూడా చేయరు. అలానే వీలైతే ఇంకా మంచి చేయడానికి ప్రయత్నిస్తారు. అంటే వీలైనంత మట్టుకు మంచి చేయాలి అనేటటువంటి ఒక ప్రయత్నమే ఉంటుంది తప్ప వీరి వల్ల ఎవరికి హాని కలిగేటటువంటి అవకాశం అయితే ఉండదు. అలాంటి ఒక మంచి వ్యక్తులన్నమాట కుంభరాశి వారు. అయితే ఈ రాశి వారు ఏంటంటే గ్రహస్థితి వీరికి ప్రస్తుతం ఎలా ఉంది అంటే కొంచెం కష్టపడాల్సిన అవకాశం అలానే అవసరమైతే ఉంది. వీరు కొంచెం కష్టపడితేనే తప్ప ఫలితాన్ని పొందలేరన్నమాట. ఎందుకు అంటే ప్రస్తుతం వీరి గ్రహస్థితి అలా ఉంది. ఏంటి అందరూ కష్టపడతారు కదా అంటే అందరూ కష్టపడతారు. కానీ మీరు ఈ సమయంలో ఇంకాస్త ఎక్కువగానే కష్టపడాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. మీరు కష్టపడితేనే మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది వస్తుంది. అలానే ఎవరికైనా చాలా ఈజీగానే ఏదైనా వస్తుందేమో అంటే కొన్ని రాశుల వారికి చాలా తక్కువ కష్టంతోనే ఎక్కువ ఫలితం ఉంటుంది. కానీ ఈ కుంభరాశి వారికి ఏంటంటే చాలా కష్టపడితేనే కానీ ఏది అంత తేలిగ్గా వీరి చేతిలోకి రాదు. అది ఏదైనా సరే ఎంతో కష్టపడితేనే తప్ప వీరి చేతికి ఏది కూడా రాదు. అయితే వీరు ఎంతో కష్టపడి మరి అనుకున్నది సాధించాలి. అలానే ఎంతో కష్టపడితేనే వీరు ఒక మంచి పొజిషన్కి వెళతారు, ఒక మంచి స్థాయిలో ఉంటారు. కానీ అదే వీరి అదృష్టం. ఎందుకంటే ఎవరైనా ఎప్పుడైనా వారి సొంత తెలివితేటలు, సొంత కష్టంతో తెచ్చుకున్నది ఎవరూ కూడా లాక్కోలేరన్నమాట. ఎందుకు అంటే వారి కష్టం ఎప్పుడూ కూడా వృధా కాదు. ఎప్పుడూ కూడా ఒకరి కష్టం అనేది వృధా అనేది కాదన్నమాట. కాబట్టి వీరి కష్టాన్ని ఎవరూ కూడా లాక్కోలేరు. అది వీరి అదృష్టం. ఎలాంటి సమస్యలు వచ్చినా ఏ సిచ్యువేషన్లో అయినా వీరి కష్టం ఏదైతే ఉందో అది వీరికి అంటే సమస్యలు రాకుండా కాపాడుతూ ఉంటుందన్నమాట. అది వీరిని సమస్యల నుండి బయటికి వచ్చేలాగా చేస్తుంది.
కాబట్టి కుంభరాశి వారికి ఎన్ని సమస్యలు ఉన్నా సరే కానీ ఆ సమస్యలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోయే అవకాశం అనేది ఉంటుంది. ఇక ఈ కుంభరాశి వారి ఏంటంటే ఈ సమయం వీరికి ఎలా ఉంది అంటే వీరి జీవితంలో కొన్ని మార్పులు అనేవి రాబోతూ ఉన్నాయి. కుంభరాశి వారి జీవితంలో ఉద్యోగపరంగా చూసుకున్నట్లు అయితే గనక వీరికి చాలా కష్టపడాలన్నమాట. ఏకాగ్రతతో అలానే క్రమశిక్షణతో పనిచేస్తూ దైవాన్ని నమ్మి మరీ ముందుకు వెళ్ళాలి. అప్పుడు వీరికి ఎలాంటి కష్టం రాదు. విజయం చాలా అంటే సులువుగా అని చెప్పలేం, కానీ విజయం అందుకునే అవకాశం అయితే ఉంటుంది. అలానే వీరి జీవితంలో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైతే ఉన్నారో వారి వల్ల వీరికి సంతోషము ఉంటుంది. అలానే కొన్ని సమయంలో కొంత చికాకు కూడా ఉంటుంది. కాస్త ఓపిక పట్టే అవకాశం కూడా అవకాశం ఉంది. మీరు ఓపికతో ఉంటే గనక మీ లైఫ్ చాలా బాగుంటుంది. ఓపిక కానీ లేకపోతే ఇక చాలా సమస్యలు కూడా వస్తాయి. కాస్త ఓపికతో వేచి ఉండండి, అన్నీ కూడా అవే సర్దుకుంటాయి. ఇక తెలుసుకున్నారు కదా కుంభరాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయని. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.